చేసే చెయ్యాలని కస్టమర్ అయితే అన్నాడు. మరి దీన్ని కొత్త మోటార్లాగా మనం చేయగలుగుతామా చేయలేమా అనేది మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మోటార్ అయితే తీసుకొని షాప్కి అయితే తీసుకెళ్తున్నాను అన్నమాట రిపేర్ చేయడానికి. ఇక దీన్ని మొత్తం రిపేరు చేసి ఎట్లా ఉందో ఏంటో కూడా నేను మీకు చెప్తాను. అయితే అక్కడ క్లీన్ చేసుకునే దానికన్నా కొంచెం ఇక్కడ ఎంతవరకు అయితే వస్తే అంతవరకు అయితే క్లీన్ చేసుకుందామని నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇక ఇది వచ్చేసి సుగుణ మోటార్ అండి. సుగుణ 1 HP మోటార్ ఇది. దీన్ని కొత్త మోటార్ల కింద చేయటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన సామానం కావాలి. దీనికి పంప్ సెట్టు అంత చేసి కవర్లు అవన్నీ బేసులు పడటం, టుప్పెక్కిపోయిన బోల్ట్లన్నీ కట్ చేసి దాన్ని చేయటం అయితే చేయాలి. వైరింగ్ అయితే తీసేసినాక వైరింగ్ అయితే మొత్తం కంప్లీట్గా చేసాం. క్లచ్ ప్లేట్లు కానీ గవర్నర్ కానీ బేరింగ్లు కానీ ఆల్మోస్ట్ కొత్త బేరింగ్లు అయితే కొనేసి కొత్త బేరింగ్లు అయితే బిగిస్తున్నాను. తర్వాత ఇవన్నీ శుభ్రంగా చేసుకున్న తర్వాత మీకు అవతల పక్క కనపడుతుంది పంపు సెట్కి సంబంధించిన బేరింగ్ కప్పులు కానీ పంపు సెట్ కానీ మీకు అవతల పక్క కనపడుతుంది చూడండి. ప్రజెంట్ అయితే కొత్త బేరింగ్లు అయితే వేస్తున్నాను. కొత్త బేరింగ్లు వేసి దాన్ని రెడీ అయితే చేయాలి కదా, గ్రీజ్ పెట్టి వేసి రెండు కవర్లకి 2 బేరింగ్లు అయితే కొత్తవి వేయటం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక బేరింగ్లు కొత్తవి వేసిన తర్వాత ఇక దీన్ని మొత్తం బాడీకి అయితే ఫిట్టింగ్ చేయటం అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ చేసి కొత్త కండెన్సర్లు కూడా వేసాను అనమాట. కొత్త కండెన్సర్లు వేసినాక పంప్ సెట్ కూడా లోపల కవర్లు కానీ బేస్లు కానీ ఫ్యాన్ కానీ మొత్తం కంప్లీట్గా అయితే చేసి మోటార్కి అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. మోటార్ బిగించేసిన తర్వాత ఇలాగైతే ఉందన్నమాట. ఇంకా మోటార్ బిగించేసి మేము పెయింట్కి అయితే ఇచ్చేసాం అనమాట. పెయింట్ వేసిన తర్వాత నిజంగా ఒరిజినల్ మోటార్ లాగే ఉందండి. సేమ్ చూడండి, ఇక్కడ మన పెయింటింగ్ ఇస్తే ఇక్కడ ఇతను పెయింటింగ్ వేస్తూ ఉంటాడనమాట. సేమ్ కంపెనీ మోటార్ లాగా చేసి పెయింటింగ్ వేసి మనకి ఇస్తాడు. దీన్ని తీసుకొచ్చినాక నేను కస్టమర్ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. అప్పుడైతే పంపు వస్తుంది. పంపు పోయిన తర్వాత దాన్ని బిగిద్దాలే మన మోటార్ మీద పడతాయని చెప్పి ఆగాను అనమాట. ఇక దీని తర్వాత అయితే చూశారు కదా మోటార్, కొత్త మోటారు ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకొచ్చామని. కానీ చాలా కష్టపడి శ్రమపడి కస్టమర్ మేరకు దాన్ని కొత్త మోటార్ లాగా చేయాలన్న ఆలోచనతో కొంచెం కష్టమైతే చేసి దాన్ని కొత్త మోటార్ లాగా మళ్ళీ దానికి లైఫ్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంచుమించు కొత్త మోటార్కి సగం రేట్లో అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక దీన్ని అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ముందు ఈ బోల్ట్ మొత్తం తినేసి ఉంది. ముందు మీకు చూపించినప్పుడు అయితే మొత్తం బోల్ట్ మొత్తం తినేసింది. అయితే వీటికి బెజ్జాలు వేసుకొని ముందు కట్ చేసుకున్నాను.